కుట్టడం అంటే చాలా ఇష్టం. తను ఎప్పుడూ చేతిలో దారం పట్టుకుని ఏదో ఒకటి కుడుతూ ఉంటుంది. అదే ప్రకారంగా తను ఎక్కడికి వెళ్ళినా సూది ఇంకా దారం చేతిలోనే పట్టుకుని వెళ్ళేది. అలా నడుస్తూ నడుస్తూ ఏదో ఒకటి కుడుతూ ఉండేది. ఒకరోజు సుమిత్ర అడవిదారిలో నడుస్తూ ఉంటుంది. కుడుతూ కుడుతూ తన దారం అయిపోతుంది. ఓహో, ఈ దారం ఇప్పుడే అయిపోవాలా? ఇది కాస్త ముందు అయిపోయింటే నేను బజార్లో కొత్త దారం తీసుకునేదాన్ని. ఇప్పుడేం చేయను? అప్పుడే సుమిత్ర అడవిలో ఉన్న ఒక విశాలమైన మర్రి చెట్టును చూస్తుంది. దానికి చాలా దారాలు కట్టి ఉంటాయి. అనిపిస్తుంది బజార్ నుంచి దారమే అవసరం లేదని. ఇక్కడ ఫ్రీగా దొరుకుతుంటేను ఇంకా కొనడం ఎందుకు? సుమిత్ర అక్కడ ఇక్కడ చూస్తుంది. దారిలో తనకి ఎవ్వరూ కనబడరు. ఇంకా సుమిత్ర మెల్లిగా వెళ్ళి చెట్టుకున్న దారాన్ని తీస్తూ ఉంటుంది. ఇంకా దాంతో దారపు ఉండ తయారు చేస్తుంది పెద్దది. తను దారం తీసిన వెంటనే ఆ చెట్టు గట్టిగా ఊగుతూ ఉంటుంది. ఇంకా చుట్టుపక్కల మొత్తం తుఫాను వాతావరణం మొదలవుతుంది. సుమిత్రకి ఏమీ అర్థం కాదు. తుఫాను వచ్చేలాగా ఉంది. ఇప్పుడు నేను త్వరగా వెళ్ళాలి, లేకపోతే ఇలాగే ఇక్కడే ఇరుక్కుపోతాను. సుమిత్ర ఆ దారపు ఉండ తీసుకుని ఇంటివైపుకు వెళ్ళిపోతుంది. తను గ్రామంలోకి అడుగు పెట్టిన వెంటనే తను గ్రామాన్ని చూసి ఆశ్చర్యపోతుంది. తన గ్రామం మొత్తం పూర్తిగా మారిపోతుంది. ఇదేం జరిగింది? మన గ్రామానికి అసలు ఏం జరిగిందో అర్థం కావడం లేదు. 4 దిక్కులా కూడా దారం చుట్టుకుపోయి ఉంది. మన గ్రామానికి ఏదో శాపం తగిలినట్టుగా అనిపిస్తుంది. కానీ ఇది హఠాత్తుగా ఎలా జరిగింది? ఎవరికి ఏమీ అర్థం కావడం లేదు. హఠాత్తుగా తుఫాను గాలి మొదలైంది. గ్రామం మొత్తం కూడా ఇంకా దారంలా మారిపోయింది. నేను కూడా అడవి నుంచి వచ్చేటప్పుడు చెట్లు చాలా వేగంగా ఊగుతూ ఉన్నాయి. ఇంక నేను భయంతో పరిగెత్తుకొచ్చాను. ఇంటికి వెళ్దాం, లేకపోతే మనం ఇక్కడే ఇరుక్కుపోతాం. సుమిత్ర ఇంకా రామేశ్వర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. గ్రామం మొత్తం దారంలా మారిపోతుంది. కాబట్టి గ్రామ ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి చాలా దూరం చుట్టూ తిరిగి రావాల్సి వచ్చేది. దానివల్ల వాళ్ళు స్కూల్కి వెళ్ళడానికి చాలా ఆలస్యమయ్యేది. ఏమైంది సిమ్రన్, ఇంత ఆలస్యంగా వచ్చావు? మ్యామ్, మా ఊరంతా దారంలా మారిపోయింది. అందుకే మేము ఊరంతా చుట్టూ తిరుగుతూ వచ్చేసాము మ్యామ్. అందుకే మాకు బాగా లేట్ అయింది. అందుకే ఆలస్యంగా వచ్చాము. ఒకరంటారు దారంలా మారిపోయిందని, ఇంకొకరంటారు గుడ్డివారిని రోడ్డు దాటించాను అని. నేను మీ వల్ల చాలా అలసిపోయాను. నేనింకా కంప్లైంట్ ఇచ్చేస్తాను. సారీ మ్యామ్, నేను రేపు చాలా త్వరగా వచ్చేస్తాను. ఇంకా నేను హోంవర్క్ అంతా చేశాను. ఇంకా నేను త్వరగా రావడానికి ప్రయత్నిస్తాను మ్యామ్. ఏం పర్వాలేదు, కూర్చో. రాధిక బావిలో నుండి నీళ్లు తీసుకుని ఇంటి వైపుకు వెళ్తూ ఉంటుంది. అప్పుడే తన కాళ్ళకి దారం చుట్టుకుంటుంది. ఇంకా తను కింద పడిపోతుంది. అయ్యో రామా, మళ్ళీ నాకుండా ఈరోజు కింద పడిపోయింది. ఇప్పుడు నేను వెళ్ళి అమ్మతో తిట్లు తినాలి. రాధిక దారం నుండి తనను తాను కాపాడుకుని ఇంటి వైపుకు వెళ్తూ ఉంటుంది. కొంతమంది పిల్లలు సాయంత్రం ఆడుకోవడానికి వెళ్ళిన వాళ్ళు రాత్రి అయినా కూడా తిరిగి ఇంటికి రాలేదు. అందరి పిల్లల ఇంటి వాళ్ళు అందరూ కంగారు పడుతూ ఉంటారు. రోహన్, ఎక్కడున్నావు నువ్వు? ఇంటికి త్వరగా రా, చీకటైపోయింది. సుప్రియ గట్టిగా పిలుస్తూ ఉంటుంది. కానీ తనకి రోహన్ ఎక్కడ ఉన్నాడో తెలియనే లేదు. అప్పుడే తను తన పక్కింట్లో అడగడానికి వెళ్తుంది. అన్నయ్య, మీ పిల్లలు తిరిగి వచ్చారా? లేదు, సాయంత్రం ఆడుకోవడానికి వెళ్ళారు. ఇప్పటివరకు అందరూ ఎక్కడున్నారో కూడా తెలియలేదు. రోహన్ ఎక్కడున్నాడు? రోహన్ కూడా తిరిగి రాలేదు. నాకు చాలా కంగారుగా ఉంది. పద వెళ్ళి చూద్దాము. సుప్రియ, శివం, కొంతమంది గ్రామ ప్రజలు కలిసి పిల్లల్ని ప్లే గ్రౌండ్లో వెతకడానికి వెళ్తారు. చాలాసేపు వెతికి అరిచిన తర్వాత వాళ్ళకి పిల్లలు చెట్ల పొదల్లో కనిపిస్తారు. అందరూ తల్లిదండ్రులు వెళ్ళి చూస్తారు. చూసేసరికి అక్కడ పిల్లలందరూ దారంతో చుట్టుముట్టి ఉంటారు. రోహన్, నువ్విక్కడ పొదల్లో ఏం చేస్తున్నావు? అమ్మా, ఆడుకునేటప్పుడు మా బాల్ ఈ చెట్లలో ఇరుక్కుపోయింది. నేను అవి తీసుకోవడానికి వచ్చేసరికి ఈ దారంలో నేను ఇరుక్కుపోయాను. శివం చూస్తాడు. మిగతా పిల్లలు కూడా అక్కడ దారంలో ఇరుక్కుపోయి ఉంటారు. పిల్లల్ని తిట్టడం కన్నా ముందు వెళ్ళి ఆ దారంలో నుంచి వాళ్ళని విడిపించాలి. పిల్లల తల్లిదండ్రులు వాళ్ల పిల్లల్ని ఆ దారం నుండి విడిపించాలని అనుకుంటారు.
పిల్లల కాళ్ళు మొత్తం ఆ చెట్ల పొదల్లో ఇరుక్కుపోతాయి. అంత చిక్కుబడి ఉన్న కారణంగా వాళ్ళు బయటికి రావడం చాలా కష్టమైపోతుంది. పిల్లలు, ఒక పని చేయండి. ముందు మీరు మీ చెప్పులు విప్పండి, అప్పుడే అందులో నుంచి బయటకు రాగలరు. పిల్లలందరూ వాళ్ళ చెప్పులు వదిలిపెట్టి ఆ పొదల్లోనే వదిలేస్తారు. దానివల్ల వాళ్ళు అందులో నుండి బయటకు వస్తారు. అందరూ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని తీసుకుని దారం నుండి తప్పించుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. చుట్టుపక్కల మొత్తం దారం నిండిపోవడం వల్ల గ్రామ ప్రజలందరూ చాలా కంగారు పడుతూ ఉంటారు. ఎవ్వరికీ అర్థం కాదు అసలు ఇదంతా ఎవరి తప్పు వల్ల జరిగింది అని. అనిపిస్తుంది ఇదంతా నేను దారం దొంగతనం చేయడం వల్లే జరిగిందని. ఒకవేళ నేను గ్రామ ప్రజలకు చెప్తే అందరూ నన్ను బాగా తిడతారు. ఇంకా నేను దానికోసం జరిమానా కూడా కట్టాల్సి వస్తుంది. అందుకే అదే మంచిది, నేను నా నోటిని మూసేసుకుని ఉంచుతాను. సుమిత్ర ఎవరికీ ఏమీ చెప్పదు. మరుసటి రోజు సుమిత్ర నీళ్లు తీసుకుని రావడానికి బావి దగ్గరికి వెళ్ళినప్పుడు తన కుండ నింపుకుంటుంది. ఇంకా ఇంటి వైపుకు వెళ్తూ ఉంటుంది. దారిలో తన కాళ్ళు దారానికి తట్టుకుంటాయి. ఇంకా తను అక్కడే కింద పడిపోతుంది. దారిలో పడి ఉన్న రాళ్ల వల్ల తన చేతులకి కాళ్ళకి చాలా దెబ్బలు తాకుతాయి. అయ్యో అమ్మా, నేను చచ్చాను. నా చెయ్యి విరిగిపోయింది, నా కాలు బెణికింది. అయ్యో భగవంతుడా, నువ్వు నాకు దేనికి శిక్ష వేస్తున్నావు తండ్రి? సుమిత్రకి అర్థమవుతుంది ఇదంతా తను చేసిన పాపం వల్ల జరిగిందని. ఆ తర్వాత సుమిత్ర గ్రామ ప్రజలందరికీ ఒక పంచాయతీకి పిలుస్తుంది. ఇంకా గ్రామంలో ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు దగ్గర పంచాయతీ జరుగుతూ ఉంటుంది. అందరూ అక్కడికి వస్తారు. ఇంకా ఆ చెట్టుకి ప్రణామాలు చెప్తారు. ఓ దేవత, మా గ్రామానికి అసలు ఏం జరిగింది? ఈ గ్రామం మొత్తం తారంలా మారిపోయింది. ఈ గ్రామానికి మా సవతి అన్నయ్య శాపం తగిలింది. ఓ దేవి, మీరు ఆ శపించిన మర్రి చెట్టు గురించి మాట్లాడుతున్నారా? అది అడవిలో ఉంది. నేను దాని గురించే మాట్లాడుతున్నాను. మా అన్నయ్య చెట్టుకు ఉన్న దారాన్ని ఈ గ్రామం వాళ్ళెవరో దొంగిలించారు. అందుకే అతను ఈ గ్రామాన్ని శపించి దారం గ్రామంలాగా మార్చేశాడు. కానీ ఇదంతా ఎవరు చేశారు? మర్రి చెట్టు దేవుడు ఏదైనా చెప్పేలోపే సుమిత్ర ముందుకు వస్తుంది. నా వల్ల తప్పు జరిగింది. మర్రి చెట్టు దేవత, దయచేసి నువ్వు నన్ను క్షమించు. క్షమాపణ నన్ను కాదు, మా అన్నయ్య దగ్గరకు వెళ్ళి అడుగు. నువ్వు అతని దగ్గర దొంగిలించిన దారాన్ని మళ్ళీ తిరిగి అతనికి ఇచ్చేసేయి. అప్పుడే ఈ గ్రామానికి శాపం వదులుతుంది. సుమిత్ర దొంగిలించిన దారపుండని తీసుకుని అడవికి వెళ్తుంది. ఇంకా దాన్ని ఆ మర్రి చెట్టుకి మళ్ళీ అలాగే చుడుతూ ఉంటుంది. ఎలా అయితే తను దొంగిలించిందో. దారం చుట్టిన తర్వాత మళ్ళీ చెట్టు ఊగుతూ ఉంటుంది. ఇంకా ఒక తుఫాన్ లాగా వస్తుంది. సుమిత్ర ఆ మర్రి చెట్టును క్షమాపణ అడుగుతుంది. ఇంకా ఆ గ్రామానికి తిరిగి వెళ్ళిపోతుంది. తాను గ్రామానికి వెళ్ళి చూసేసరికి గ్రామంలో ఉన్న దారం అంతా మాయమైపోతుంది. ఇంకా తన గ్రామం మళ్ళీ ముందులాగా శుభ్రంగా ఆనందంగా ఉంటుంది. దివాకర్ ఒక పేద రైతు. అతను పండ్లు